భారతదేశ చరిత్ర పుటల్లో లిఖించబడని ఒక మహా అధ్యాయముంది. అది కత్తులతో గెలిచిన రాజ్యం కాదు, ప్రేమతో గెలిచిన సామ్రాజ్యం. మీరెప్పుడైనా విన్నారా ఒక మనిషి కళ్లలోకి చూసి క్రూర మృగాలే శాంతించాయని? ఒక మనిషి చేతికర్ర స్పర్శతో ఎండిన రాళ్ల నుండి గంగ ఉబికి వచ్చిందని? బ్రిటిష్ వారి ఫిరంగులు, తుపాకులు ఒక సన్యాసి ముందు పనిచెయ్యకుండా మొరాయించాయని? ఆయనకు కిరీటం లేదు, కాని కోట్లాది బంజారాలకు ఆయనే రారాజు. ఆయనకు సింహాసనం లేదు, కాని ప్రతి తాండాలో ఆయన మాటే శాసనం. ఆయన కేవలం దైవం మాత్రమే కాదు, ఒక విప్లవం. మూఢనమ్మకాల చీకటిలో మగ్గుతున్న సమాజాన్ని తన జ్ఞానంతో వెలిగించిన జ్యోతి. ఆకలితో ఉన్నవారికి అన్నపూర్ణ, రోగంతో ఉన్నవారికి అశ్వినీ దేవత, భయంలో ఉన్నవారికి అభయహస్తం. ఆయనే జగదంబ ముద్దుల బిడ్డ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్. ఆయన పుట్టుక వెనుక ఉన్న దైవ రహస్యమేంటి? జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఆయన చేసిన ఆ మహాత్యాగం ఎవరికోసం? 250 ఏళ్ల క్రితమే ఆయన చెప్పిన భవిష్యవాణి ఈరోజు ఎలా నిజమవుతోంది? రుహిగఢ్లో ఆయన తీసుకున్నది మరణమా లేక మహానిద్రనా? రండి, కాలం వెనక్కి వెళ్దాం, అద్భుతాలను కళ్ళారా చూద్దాం. ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఒక్కసారి చూసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అనేది. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మన సైడ్ నుంచి రోజొకటొస్తుంది. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ వరకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చెయ్యండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి లైక్ చెయ్యండి. ఇక లేట్ చెయ్యకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. 18వ శతాబ్దం ఆరంభం. అది భారతదేశం అల్లకల్లోలంగా ఉన్న సమయం. మొఘల్ సామ్రాజ్యం కూలిపోతోంది. బ్రిటిషు వారు మెల్లగా దేశాన్ని ఆక్రమిస్తున్నారు. మరోవైపు మరాఠాలు, నిజాంల మధ్య నిత్యం యుద్ధాలు. ఈ యుద్ధాల మధ్య నలిగిపోతున్నదెవరు? అడవులే దిక్కుగా బ్రతుకుతున్న బంజారా జాతి. బంజారాలంటే అప్పట్లో కేవలం వ్యాపారులు మాత్రమే కాదు, వారు గొప్ప యోధులు కూడా. కాని సరైన నాయకత్వం లేక, మూఢనమ్మకాలతో, పేదరికంతో, పాలకుల వేధింపులతో ఆ జాతి చిన్నాభిన్నమవుతోంది. సరిగ్గా అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపుర జిల్లా గుత్తిమండల్ గొల్లలదొడ్డి ప్రాంతంలో భీమానాయక్, ధర్మిణీబాయి అనే పుణ్యదంపతులుండేవారు. వారేమీ సామాన్యులు కాదు. భీమానాయక్ రామ్దీవ్జీ గొప్ప భక్తుడు, నిజాయితీపరుడు. ధర్మిణీబాయి సాక్షాత్తు కరుణామయి. కాని వారికి ఒకటే లోటు, సంతానం లేదు. ఆ లోటు వారిని నిత్యం వేధించేది. కాని ధర్మిణీబాయి ప్రార్థనలో స్వార్థం లేదు. ఆమె జగదంబను ఏమని అడిగిందో తెలుసా? అమ్మా, నాకోసం కాదు, దిక్కులేని నా జాతి కోసం ఒక నాయకుడిని ప్రసాదించు అని వేడుకుంది. నిస్వార్థమైన ఆ తల్లి పిలుపుకు కైలాసం కదిలింది. జగదంబమాత స్వయంగా కలలో కనిపించి నీ గర్భాన లోకరక్షకుడు పుడతాడు అని వరమిచ్చింది. క్రీస్తు శకం 1739 ఫిబ్రవరి 15 మాఘశుద్ధ పౌర్ణమి. ప్రకృతిలో ఒక వింత నిశ్శబ్దం. ఆ వెంటనే ఆనంద కోలాహలం. గల్లలదొడ్డిలో ఆ దివ్య తేజస్సు భూమిని తాకింది. సేవాలాల్ జన్మించారు. సాధారణంగా పిల్లలు పుట్టినప్పుడు రక్తమాంసాలతో ముద్దలా ఉంటారు. కాని సేవాలాల్ పుట్టినప్పుడు ఆయన శరీరం నుండి ఒక సుగంధం వెలువడిందని, ఆయన ముఖం సూర్యబింబంలా వెలిగిపోయిందని తాండా పెద్దలు చెబుతారు. ఆయన పుట్టిన వెంటనే ఏడవలేదు. చుట్టూ ఉన్నవారిని చూసి చిరునవ్వు చిందించారు. ఆ నవ్వులో భయపడకండి, నేను వచ్చాను అనే అభయం కనిపించింది. ఆ బాలుడికి నామకరణం చేసేటప్పుడు పురోహితులు జాతకచక్రం చూసి ఆశ్చర్యపోయారు. ఈ బాలుడు సామాన్యుడు కాదు, గ్రహాలన్నీ ఈయనకు అనుకూలంగా ఉన్నాయి, ఈయన సేవతో లోకాన్ని తరింపచేస్తాడు అని చెప్పారు. అందుకే సేవాలాల్ అంటే సేవ చేసే ముద్దుబిడ్డ అని పేరు పెట్టారు. ఆయన బాల్యం నుండే మట్టితో ఆడేవాడు కాదు, మనస్సులతో ఆడేవాడు. ధ్యానంలో గంటల తరబడి కూర్చునేవాడు. బంజారా పిల్లలు పశువులను మేపడానికి అడవికి వెళ్లడం ఆచారం. సేవాలాల్ కూడా వెళ్లేవారు. కాని ఆయన వెళితే అడవిలో వాతావరణం మారిపోయేది. పక్షులు కిలకిలారావాలు చేసేవి, చెట్లు గాలికి తలలూపేవి. ఒకరోజు ఒక సంఘటన జరిగింది. మధ్యాహ్న సమయం.
పిల్లలందరూ ఆడుకుంటున్నారు. హఠాత్తుగా పొదల్లోంచి ఒక భారీ పులి గాండ్రిస్తూ బయటకొచ్చింది. దాని కళ్ళు నిప్పు కణాల్లా ఉన్నాయి. ఆకలితో ఆవులపై దాడి చేయడానికి సిద్ధమైంది. పిల్లలందరూ భయంతో చెట్లెక్కారు. కాని సేవాలాల్? ఆయన నిటారుగా నిలబడ్డారు. ఆ పులి ఆయన వైపు దూకబోయి ఆగిపోయింది. సేవాలాల్ దాని కళ్లల్లోకి చూస్తూ, ఇవి మూగజీవులు, వీటిని చంపడం ధర్మం కాదు, వెనక్కి వెళ్ళు అని మానసిక సందేశం పంపినట్లుగా చూశారు. ఆశ్చర్యకరంగా ఆ పులి శాంతించింది. తల వంచి ఆయన పాదాలకు నమస్కరిస్తున్నట్లుగా ప్రవర్తించి వెనతిరిగింది. ఇది చూసిన స్నేహితులు గ్రామంలోకి వెళ్లి, సేవాలాల్ మనిషి కాదు, అడవికి రాజు అని చాటి చెప్పారు. సేవాలాల్ మహారాజ్ పెరిగే కొద్దీ ఆయన మహిమలు కూడా పెరిగాయి. ఒకసారి వేసవికాలం. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. తాండాలో బావులన్నీ ఎండిపోయాయి. పశువులు నీళ్లు లేక స్పృహ కోల్పోతున్నాయి. ప్రజలు దాహంతో అలమటిస్తున్నారు. ప్రజల కష్టాన్ని చూడలేక సేవాలాల్ చలించిపోయారు. ఆయన ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్లారు. జగదంబను స్మరించారు. తల్లి, గంగను భువికి దించు అని ప్రార్థించి తన చేతిలో ఉన్న కర్రతో ఒక పెద్ద బండరాయిని బలంగా కొట్టారు. అంతే, ఆ రాయి పగిలి స్వచ్ఛమైన నీటిధార ఉబికి వచ్చింది. అదేదో చిన్నధార కాదు, తాండా మొత్తం దాహం తీర్చే అమృతధార. ఆ నీటిని తాగిన పశువులు లేచి నిలబడ్డాయి. రోగంతో ఉన్నవారు ఆ నీరు తాగి ఆరోగ్యవంతులయ్యారు. ఆ నీటి మడుగు ఇప్పటికీ పవిత్ర తీర్థంగా భావించబడుతోంది. ఇది ఆయన దైవత్వానికి మరొక నిదర్శనం. యవ్వనంలోకి రాగానే తల్లిదండ్రులు సేవాలాల్కు పెళ్లి చెయ్యాలని భావించారు. బంజారా సంప్రదాయం ప్రకారం పెళ్లి చాలా అట్టహాసంగా జరుగుతుంది. కాని సేవాలాల్ దాన్ని సున్నితంగా తిరస్కరించారు. నాకు సంసారం వద్దు, ఈ సమాజమే నా కుటుంబం, ప్రతి స్త్రీ నాకు తల్లి లేదా సోదరితో సమానం అని ప్రకటించారు. ఆయన తీసుకున్నది సామాన్యమైన నిర్ణయం కాదు, ఆజన్మ బ్రహ్మచర్యం. తన శక్తిని మొత్తం జాతి ఉద్ధరణకే వాడాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే ఆయన బంజారా జాతికి దిశానిర్దేశం చేయడానికి సత్యమార్గం, సత్ మార్గ్ అనే జీవన విధానాన్ని రూపొందించారు. ఇందులో 22 సూత్రాలున్నాయి. వీటిని అర్థం చేసుకుంటే జీవితం స్వర్గధామమవుతుంది. జీవహింస వద్దు, మూగజీవాలను చంపి తినడం పాపం. మద్యం ముట్టవద్దు, అది కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఆడపిల్లను అమ్మవద్దు, స్త్రీ శక్తి స్వరూపిణి. అడవిని, గోవుని రక్షించండి, అవే మనకు ప్రాణాధారం. ఈ సూత్రాలను ఆయన ప్రతి గడపకు వెళ్లి ప్రచారం చేశారు. బంజారాలు అంటేనే సంచారజీవులు. వారు సరుకులను ఎడ్లబండ్లపై వేసుకుని ఒక రాజ్యం నుండి మరో రాజ్యానికి రవాణా చేసేవారు. లాజిస్టిక్స్ ప్రొవైడర్స్ ఆఫ్ మిడీవల్ ఇండియా. ఈ ప్రయాణాలు కొన్ని నెలల పాటు సాగేవి. దారిలో దొంగలు, దోపిడీదారులు, క్రూరమృగాలు ఉండేవి. కాని సేవాలాల్ ఉన్న తాండాకు ఎప్పుడూ ప్రమాదం రాలేదు. ఆయన తాండాకు ముందు గుర్రంపై వెళుతుంటే ఒక అదృశ్య కవచం ఆ తాండాను కాపాడేది. రేపు ఏ దారిలో వెళ్ళాలి, ఎక్కడ ప్రమాదముంది అనేది ఆయనకు ముందే తెలిసేది. ఒకసారి దొంగల ముట్టవారిని చుట్టుముట్టింది. సేవాలాల్ కేవలం తన చేతిలోని జెండా ఊపారు. అంతే, దొంగల మధ్య గొడవలు మొదలై వాళ్లలో వాళ్లే కొట్టుకుని పారిపోయారు. ఆయన ఉనికి శత్రువుల బుద్ధిని మార్చేసేది. దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. తినడానికి గింజలు లేక జనం చనిపోతున్నారు. సేవాలాల్ దగ్గరకు వేలాది మంది ఆకలితో వచ్చారు. తన దగ్గర ఉన్న ధాన్యం నిల్వలు అయిపోయాయి. కాని భక్తుల ఆకలి ఆయనకు ఆత్మక్షోభను కలిగించింది. ఆయన భోగ్ వండమని శిష్యులకు చెప్పారు. గురూజీ, బియ్యం లేవు అని వారు చెప్పారు. మట్టి పెడ్డలను కుండలో వేయండి, జగదంబను స్మరించండి అని ఆయన చెప్పారు. వారు నమ్మకంతో అలాగే చేశారు. సేవాలాల్ ఆ కుండను తాకగానే ఆ మట్టి సువాసనలు వెదజల్లే తీపి పదార్థంగా, షీరా, హల్వాగా మారిపోయింది. అది ఎంత వడ్డించినా తరగలేదు. వేలాది మంది ఆకలి తీరింది. ఇది మ్యాజిక్ కాదు, ఇది నిస్వార్థ ప్రేమ యొక్క శక్తి. ప్రకృతి తన బిడ్డ ఆజ్ఞను పాటించిన అద్భుత ఘట్టమిది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు నిజాం పాలకులు బంజారాల స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నించారు. పశువులు అడవిలో గడ్డిమేస్తే పుల్లరి అనే గ్రేజింగ్ ట్యాక్స్ కట్టాలని హుకుం జారీ చేశారు. పేద బంజారాలు ఆ పన్ను కట్టలేక పశువులను అమ్ముకునే పరిస్థితి వచ్చింది. సేవాలాల్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అడవి, గాలి, నీరు దేవుడిచ్చినవి, మీరెవరు పన్ను అడగడానికి అని పాలకులను ప్రశ్నించారు. ఒక బ్రిటిష్ అధికారి కర్నల్ సేవాలాల్ను బంధించడానికి వచ్చాడు.
సేవాలాల్ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సైనికులు దగ్గరకు రాగానే వారి గుర్రాలు వెనక్కి పరిగెత్తాయి. తుపాకులు పేలలేదు. ఆ అధికారికి హఠాత్తుగా కడుపునొప్పి వచ్చి విలవిలలాడాడు. చివరకు సేవాలాల్ కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు. సేవాలాల్ అతన్ని క్షమించి విభూతి ఇచ్చి పంపారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో పన్ను రద్దు చేయబడింది. అహింసతోనే అహంకారాన్ని గెలిచిన వీరుడు ఆయన. అప్పట్లో బంజారాలు భయంతో దేవతలకు జంతుబలులిచ్చేవారు. నరబలి కూడా అరుదుగా జరిగేది. సేవాలాల్ దీనిని చూసి తట్టుకోలేకపోయారు. ఆయన థాండా తిరుగుతూ దేవతలకు రక్తం వద్దు, మీ చెడు గుణాలను బలి ఇవ్వండి అని బోధించారు. ఒకసారి ఒక పెద్ద జాతరలో 100 గొర్రెలను బలి ఇవ్వడానికి సిద్ధం చేశారు. సేవాలాల్ అక్కడికి వెళ్లి బలిపీఠంపై నిలబడ్డారు. ముందు నన్ను బలి ఇవ్వండి, ఆ తర్వాతే ఈ మూగజీవాలను చంపండి అని గర్జించారు. ఆయన మాటలోని శక్తికి కత్తులు కింద పడిపోయాయి. పూజారులు ఆయన కాళ్లపై పడ్డారు. మద్యపానాన్ని నిషేధించారు. థాండాల్లో పంచాయతీ వ్యవస్థ నసాబ్ను బలోపేతం చేశారు. కోర్టులకు పోలీసుల దగ్గరకు వెళ్లకుండా థాండాలోనే న్యాయం జరిగేలా చేశారు. సేవాలాల్ మహారాజ్ గొప్ప ఆయుర్వేద వైద్యుడు కూడా. అడవిలోని మూలికలు ఆయనకు తెలుసు. కాని ఆయన ఔషధాల కంటే ఆయన స్పర్శకే రోగాలు తగ్గేవి. కలరా వ్యాధి వచ్చి గ్రామాలు శ్మశానాలుగా మారుతున్న రోజులవి. వైద్యులు కూడా భయపడి పారిపోయారు. కాని సేవాలాల్ ఇంటింటికి వెళ్లారు. రోగులకు సేవ చేశారు. ఆయన ఇచ్చిన వేపాకు, నీమ్, పసుపు నీళ్లు తాగి చనిపోతారు అనుకున్నవారు కూడా బ్రతికారు. లెప్రసీ అంటే కుష్ఠువ్యాధిగ్రస్తులను సమాజం వెలివేస్తే సేవాలాల్ వారిని దగ్గరకు తీసుకున్నారు. ఆయన చేతి స్పర్శతో వారి గాయాలు మానిపోయాయి. ఆయన భవానీమాత నామస్మరణతో మృత్యుమును కూడా జయించవచ్చని నిరూపించారు. అందరూ సేవాలాల్ను దేవుడిగా చూశారు. కాని ఆయన మనిషిగా పడ్డ వేదన ఎవరికీ తెలియదు. సమాజం కోసం సొంత ఆనందాలను త్యాగం చేశారు. కుటుంబం లేదు, పిల్లలు లేరు. ఆయన సంపాదించిన ఆస్తి ఏమీ లేదు. కొన్నిసార్లు స్వార్థపరులు ఆయన్ని విమర్శించారు. ఆయనపై విషప్రయోగాలు కూడా జరిగాయి. కాని శివుడు విషాన్ని మింగినట్లు ఆయన ఆ అవమానాలను, కష్టాలను చిరునవ్వుతో స్వీకరించారు. నా జాతిని ఎలాగైనా బాగుపరచాలి అనే ఒకే ఒక లక్ష్యం ఆయన్ని నడిపించింది. ఆయన త్యాగం ఒక సముద్రం. దాని లోతు ఎవరూ చూడలేరు. 1773 సంవత్సరం సేవాలాల్ మహారాజ్కు తన అవతార సమాప్తి సమయం దగ్గరపడిందని తెలిసింది. ఆయన తన శిష్యులను పిలిచి కొన్ని భవిష్యత్వాణులు చెప్పారు. వచ్చే కాలంలో రూపాయికి సేరు జొన్నలు దొరకవు. మనుషులు ఉంటారు కాని మానవత్వం ఉండదు. నీరు అమ్ముకునే రోజులు వస్తాయి అని ఆయన చెప్పినవన్నీ ఈరోజు అక్షరాలా జరుగుతున్నాయి. మీరు సత్యమార్గం వీడితే కష్టాల పాలవుతారు అని హెచ్చరించారు. ఆయన మాటల్లో ఒక తండ్రి ఆవేదన, ఒక గురువు బాధ్యత కనిపించాయి. జనవరి 4, 1773 మహారాష్ట్రలోని వాసిం జిల్లా రుహీగఢ్. అది ఒక పవిత్రమైన రోజు. సేవాలాల్ మహారాజ్ పద్మాసనంలో కూర్చున్నారు. చుట్టూ వేలాది మంది భక్తులు కన్నీళ్లతో చూస్తున్నారు. ఆయన జై జగదంబ అని ఉచ్చరించి యోగనిద్రలోకి జారుకున్నారు. ఆయన ప్రాణం గాలిలో కలిసిపోలేదు. ఆ రుహీగఢ్ మట్టిలో, చెట్టులో, పుట్టలో ఐక్యమయ్యింది. అప్పుడు ఆకాశం నుండి పూలవాన కురిసిందని, ఒక పెద్ద కాంతిపుంజం ఆయన శరీరాన్ని తాకిందని పురాణాలు చెబుతున్నాయి. అది మరణం కాదు, భౌతిక దేహాన్ని వదిలి విశ్వవ్యాపతమైన శక్తిగా మారిన క్షణం. ఆయన సమాధి అయిన తర్వాత కూడా అద్భుతాలు ఆగలేదు. పోహరదేవి ఇప్పుడు బంజారాల కాశీగా మారింది. అక్కడ సేవాలాల్ మహారాజ్ పేరు తలచుకుంటే చాలు, పనులవుతాయి. ఎంతోమందికి ఆయన కలలో కనిపించి కష్టాల నుండి గట్టెక్కించారు. పోహరదేవిలోని ఆలయం, అక్కడి జెండా, అక్కడి మట్టి, ఇవన్నీ బంజారాలకు ప్రాణం కంటే ఎక్కువ. అక్కడ జరిగే జాతరలో లక్షల మంది ఒకే గొంతుతో జై సేవాలాల్ అని నినాదిస్తుంటే ఆ ప్రకంపనలు ఆకాశాన్ని తాకుతాయి. ఆయన ఇంకా అక్కడే ఉన్నారు, ఆ భక్తుల నమ్మకంలో. ఆయన లేరు అని ఎవరు చెప్పారు? గోవును రక్షించే ప్రతి చేతిలో ఆయనున్నారు. సత్యం మాట్లాడే ప్రతి గొంతులో ఆయనున్నారు. మద్యం ముట్టని ప్రతి యువకుడిలో ఆయనున్నారు. సేవాలాల్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన బోధనలు ఉన్నంతకాలం బంజారా జాతికి మరణం లేదు. ఈ ఆధునిక సమాజానికి ఆయన అవసరం ఎంతో ఉంది. ఆయన చూపిన మార్గంలో నడిస్తే మన జీవితం కూడా ఒక అద్భుతమే. ఆయన చరిత్ర ముగిసిపోలేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.
తరాలు మారినా యుగాలు మారినా సేవాలాల్ మహారాజ్ అమరజీవి. బోలో సంత్ సేవాలాల్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు. ఇంతవరకు చూసి ఇలాగే వెళ్ళిపోతే బాగుండదు కాబట్టి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి.